హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రపంచంలో ఎన్నో వింత ప్రదేశాలు, రహస్య స్థలాల గురించి మనం వినే ఉంటాం. కానీ వాటికంటే ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధిగా ఉన్న టాప్ 3 రహస్య ప్రదేశాల గురించి ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఆ ప్రదేశాలలో రహస్యాలు ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. ఒకవేళ ఎవరన్నా ధైర్యం చేసి అక్కడికి వెళ్ళి ఆ మిస్టరీని సాల్వ్ చేయాలి అనుకుని వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది భయపడి వెనక్కి తిరిగి వచ్చేశారు. కానీ మరికొందరు ధైర్యం చేసి వెళ్ళి తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. అసలు ఆ రహస్య ప్రదేశాలు ఏంటి, అవి ఎక్కడున్నాయో ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాం. లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఇందులో ఈ టాప్ 3లో మూడోది వచ్చేసి నో రిటర్న్ ఐలాండ్. ఈ ఐలాండ్ కెనియాలో ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా భయంకరమైన ఐలాండ్. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కన ఉండే ఆదివాసీలు జాతివారు కూడా అక్కడికి వెళ్ళాలంటే భయపడతారు. ఒక వింత ఏమిటంటే ఆ ద్వీపం దట్టమైన అడవి అయినప్పటికీ కూడా అక్కడికి ఒక పక్షి కూడా ఆ ప్రదేశంలో కనిపించదు. ప్రతి అమావాస్య రోజు ఆ దీవి నుండి ఎవరో నాట్యం చేస్తూ పాటలు పాడే శబ్దాలు వస్తుంటాయని అక్కడ ఉండే ఆదివాసీలు చెబుతున్నారు. అక్కడికి ధైర్యం చేసి వెళ్ళిన వారు కూడా ఎవరూ తిరిగి రాలేదని కొంతమంది అక్కడ ఉన్నవారు చెబుతున్నారు. అక్కడ ఉన్న కెనియా ప్రభుత్వం కూడా దీన్ని రిస్ట్రిక్టెడ్ జోన్గా ప్రకటించారు. ఇక రెండో ప్రదేశం వచ్చేసి హోయా బిసియు ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ వచ్చేసి మనకి రొమేనియాలో ఉంది. ప్రపంచంలో అత్యంత భయంకరమైన అడవుల్లో ఈ అడవి ఒకటి. ఈ చోట్లో పెరిగే మొక్కలు అన్నీ కూడా వంకరగానే పెరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఈ అడవికి దయ్యాలతోనే కాకుండా ఫ్లయింగ్ సాసర్లు, శాటిలైట్స్తో కూడా సంబంధం ఉంటుందని కొన్ని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. 1870లో ఒక రైతు బిడ్డ ఆ అడవిలోకి వెళ్ళి మాయం అయ్యాడు. కానీ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ తను కనబడ్డాడు. కానీ ఈసారి ఆ అబ్బాయి చాలా అబ్నార్మల్గా ఉంది. అలా కొన్ని రోజుల తర్వాతే చనిపోయాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత అటుగా వెళ్తున్న ఒక గొర్రెల కాపరి కూడా కనుమరుగయ్యాడు. అంతేకాకుండా తనతో పాటు ఉన్న 200 గొర్రెలు కూడా కనుమరుగయ్యాయి. అక్కడికి వెళ్ళిన చాలామంది టూరిస్టులు అవ్వడం వాస్తవమే. కొంతమంది శాస్త్రవేత్తలు మరియు నిపుణులు అక్కడికి వెళ్ళి చెప్పిన విషయాలు ఏమిటంటే ఆ అడవిలో చాలా అతీత శక్తులు ఉన్నాయి అని చెప్పారు. ఇన్ని సంఘటనలు జరిగిన తర్వాత అటుగా అడవిలోకి వెళ్ళడానికి ఇప్పుడు ఎవరూ ధైర్యం చేయట్లేదు. ఒకవేళ ఎవరన్నా ధైర్యం చేసి వెళ్ళినా కూడా మళ్ళీ తిరిగి రావట్లేదు. అండ్ టాప్ 1 డేంజరస్ ప్లేస్ వచ్చేసి స్నేక్ ఐలాండ్. ఈ స్నేక్ ఐలాండ్ వచ్చేసి బ్రెజిల్లో ఉంది. ఈ ద్వీపంలో చాలా విషపూరితమైన పాములు ఉంటాయి. అక్కడ బ్రెజిల్ నావికాదళం వారు తప్పించి ఇక ఎవరూ వెళ్ళకూడదు. కొన్ని రిపోర్ట్ల ప్రకారంగా అక్కడికి ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా వెళ్ళిన చాలామంది సామాన్య ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. మనం ఎప్పుడో అంతరించిపోయాయి అని అనుకునే చాలా వరకు పాములు ఇక్కడ జీవిస్తున్నాయి. అందులో గోల్డ్ లాంచ్ హెడ్ స్నేక్ ఇంకా బతికే ఉంది. ఈ ద్వీపానికి మృత్యుద్వీపం అనే పేరు కూడా ఉంది. మనిషి మాంసం కరిగించే విషం కలిగి ఉండే పాములు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ పాములను కొద్దిగా ముట్టుకుంటే చాలు, అది విడుదల చేసే ఆ విషం మనిషి ప్రాణాలు క్షణాల్లో తీయడానికి సరిపోతుంది. కొంతమంది అక్కడ ఉండే పాములను ఇల్లీగల్గా అమ్మడం వంటివి చేస్తున్నారు. అలా చేసేవారిపై అక్కడ చట్టం చాలా కటువు చర్యలు తీసుకుంటున్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు నెక్స్ట్ ఏ టాపిక్పై వీడియో కావాలో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. వచ్చే వీడియోలో కలుద్దాం.